రిషిని చూడగానే తన్వి రియాక్షన్ ఏంటి? నిజంగా ఆదిత్య నిజం చెప్పి రిషిని తన్విని కలుపుతాడా? తెలుసుకుందాం ఈ పాటలో. హలో ఆల్, నేను మీ అనుష కృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్టోరీ వచ్చేసి డియర్ సీక్రెట్ వైఫ్ లాస్ట్ పార్ట్. చలో స్టోరీలోకి వెళ్ళిపోదాం. శివనాడి పచ్చని పొలాలు మధ్యలో చిన్న గుడి. గుడి పక్కన దూరంగా పొలాల్లో ఉన్న పాత గుడిసె. అక్కడే ఉంది తన్వి. గుడిసె ముందర కూర్చొని ఉన్నారు తనిష్, తన్వి. ఆమె ముఖం మీద చిరునవ్వు ఉన్నా కళ్ళ లోపల మాత్రం ఏదో వెలితి స్పష్టంగా కనిపిస్తుంది. అప్పుడే ఎవరో వస్తున్నట్టుగా అడుగుల శబ్దం రావడంతో తనిష్, తన్వి తల ఎత్తి చూశారు. రిషిని చూసిన ఆ క్షణంలో ఆమె గుండె ఒక్కసారి బలంగా కొట్టుకుంది. రిషి ఆమెకి ఎదురుగా నిలబడ్డాడు. చాలా రోజుల తర్వాత. అదే ముఖం, అదే చూపు, కానీ కళ్ళలో బాధ, పశ్చాత్తాపం రెండూ కలిసి ఉన్నాయి. తన్వి ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోయింది. రిషి కూడా మాట రాక అలాగే నిలబడ్డాడు. చివరికి రిషినే నెమ్మదిగా తన్వి అన్నాడు. రిషి నోటి నుంచి వచ్చిన ఆ ఒక్క పిలుపు ఆమె లోపల దాచుకున్న అన్ని భావాలను కుదిపేసింది. ఆగు, ఏమీ మాట్లాడొద్దు, నాకు మీ మాట వినాలనే లేదు అని గట్టిగా అంది తన్వి. రిషి తల వంచుకొని, నువ్వు వినకపోయినా నేను చెప్పాలి. నాకు తెలిసినంత వరకు నేను ఏ తప్పు చేయలేదు తన్వి, నన్ను నమ్ము అన్నాడు. నమ్మకమా నీ మీద? అది ఇక ఎప్పటికీ జరగని పని. నీ మీద నేను నమ్మకంతో కట్టిన కోట కూడా ఎప్పుడో కూలిపోయింది. నిన్ను నా మనసులోంచి, జీవితంలోంచి తీసేసి నీకు దూరంగా వచ్చి ఇక్కడ ప్రశాంతంగా బ్రతుకుతున్నాను. నిన్ను చూడాలని కూడా నాకు అనిపించట్లేదు. ఇన్ని రోజులు ఒక మోసగాడితో నేను బ్రతికాను అని తలుచుకుంటుంటేనే నాకు ఒళ్ళంతా కంపరంగా ఉంది. కన్నీళ్లు నిండిన కళ్ళతో చెప్పింది తన్వి. తన్వి మాటలు గాలిలోనే కాదు, రిషి గుండెల్లోనూ గట్టిగా తగిలాయి. రిషి నెమ్మదిగా తన్వి ముందు మోకాళ్ళపై కూర్చున్నాడు, తల ఎత్తకుండా. నువ్వు నన్ను మోసగాడు అనుకుంటున్నావు. ఆ మాట నన్ను ఎక్కువగా బాధిస్తుంది తన్వి. కానీ నువ్వు నిజమేంటో ఒక్కసారి కూడా వినకుండా నన్ను శిక్షించావు. నీ నిశ్శబ్దమే నాకు శిక్ష అయ్యింది. ఇక నుండి అయినా ఈ శిక్ష నుండి నన్ను విముక్తుణ్ణి చెయ్యి అన్నాడు. తనిష్ వెళ్ళి వినయ్ పక్కగా నిలబడి వినయ్ చేతిని తన చేతితో లాక్ చేసి, సారీ అన్నయ్య అన్నాడు చిన్నగా. సారీ ఎందుకురా? కనీసం నువ్వైనా తన్వికి తోడుగా ఉన్నావు ఈ 2 months అన్నాడు సన్నని నవ్వుతో. నిశ్శబ్దమా అని చేదుగా నవ్వింది తన్వి. నీ మాటలు నమ్మి నేను చాలా కోల్పోయాను రిషి. ఇంకా కోల్పోవడానికి సిద్ధంగా లేను అని తన్వి అంటుంటే అప్పుడే రాబిన్ వెనుక నుంచి ఆదిత్య ముందుకు వచ్చాడు. అతనితో పాటు నయని కూడా. తన్వి షాక్తో నయని వైపు చూసింది. నువ్వా అంటూ. ఆదిత్య కళ్ళు నీళ్లతో నిండిపోయాయి. తన్వి, తప్పంతా నాదే. నీ మీద ఉన్న పిచ్చి ప్రేమతో ఆ ఫొటోస్ని అడ్డు పెట్టుకొని నిన్ను రిషిని దూరం చేయాలని, వాటితో పాటు రిషి అమాయ మధ్య సంబంధం ఉన్నట్టు నేనే ఒక లెటర్ అమాయ రాసినట్టు రాసి నీకు పంపించాను. మీ మధ్య ఈ అపార్థాలన్నీ నా తప్పు వల్లే వచ్చాయి. తన్వి కోపంగా, ఎందుకిదంతా? రిషిని నాకు దూరం చేసి ఏం సాధించావు అంది. ఆదిత్య
నేరుగా నేలవైపు చూసి, నువ్వు నాకు దక్కలేదు అన్న బాధతో నాకు నా స్వార్థమే ముఖ్యం అనిపించి అలా చేశాను. రిషి మీద నీకున్న ప్రేమ, అతనిపై నువ్వు పెట్టుకున్న నమ్మకం గురించి ఆలోచించలేకపోయాను. ఐఎమ్ సారీ. అప్పటి వరకు మౌనంగా ఉన్న వినయ్ ముందుకు వచ్చి తన్వి భుజం మీద చేతిని వేసి, తన్వి, రిషి నిజంగా ఏ తప్పు చేయలేదు. నాకు తెలుసు నీ మీద అతనికి ఉన్న ప్రేమ ఎంత నిజమో నాకు తెలుసు. రిషి నెమ్మదిగా తన్వి వైపు చూసి, నన్ను క్షమించమని అడగడం లేదు. కనీసం నీ నమ్మకాన్ని తిరిగి సంపాదించుకునే అవకాశం ఇవ్వు. కొన్ని క్షణాల మౌనం తర్వాత తన్వి ముందుకు వచ్చి, ఎన్ని రోజులు నేను నీపై చూపించిన కోపం పూర్తిగా అర్థం లేనిదని ఇప్పుడు నాకు పూర్తిగా అర్థమైంది. నువ్వు నన్ను కాదు రిషి, ఈ పరిస్థితులను క్షమించాలి అంది. ఆ మాటలతోనే రిషి ముఖంలో ఆశ వెలిగింది. అప్పుడే నయని నవ్వుతూ, అంటే మనం వైజాగ్కి తిరిగి వెళ్ళొచ్చా అంది. తన్వి చిన్నగా నవ్వి, వెళ్ళొచ్చు అందరం కలిసి అంది. అందరి ముఖాల్లో ఆనందం. మేడం, మీకు ఎన్నిసార్లు చెప్పాలి? రిషి సార్ ఆఫీస్కి రావట్లేదు. వచ్చినా సార్ మిమ్మల్ని కలవడు. ప్లీజ్ దయచేసి వెళ్ళిపోండి కోపంగా అన్నాడు వాచ్మెన్. గత 2 నెలలుగా రిషిని కలిసి క్షమాపణ చెప్పడానికి రోజు రిషి ఆఫీస్కి వస్తుంది అమాయ. కానీ రిషి తన్విని వెతుకుతూ ఆఫీస్కే రావడం లేదు. రోజు ఆఫీస్కి రావడం, సాయంత్రం వరకు రిషి కోసం ఎదురు చూడడం, మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళడం, ఇదే అమాయ దినచర్య. శరత్ చంద్ర ఇంట్లో ఆ రోజు ఒక పండగ వాతావరణంలా ఉంది. ముందు హాలులో పెద్దగా రంగుల ముగ్గు, లోపల పూలతో అలంకరించిన ఇల్లు. శైవేన్, విహారీ ఇద్దరు నవ్వుకుంటూ డెకరేషన్ పనుల్లో బిజీగా ఉన్నారు. భానుమతి వంటగదిలో నుంచి, అయ్యో ఈ పిల్లల నవ్వులు చూస్తుంటే ఇంట్లో మళ్ళీ ప్రాణం వచ్చినట్టు ఉంది అంటూ ఆనందంగా చెప్పింది. రిషి తన్వి చేతిని మెల్లగా పట్టుకుని హాల్లోకి అడుగుపెట్టాడు. తన్వి ముఖంలో ఈ మధ్యకాలంగా కనిపించని ప్రశాంతత. తనిష్, వినయ్ ఇద్దరూ దగ్గరగా నిలబడి, అన్నయ్య ఇంతకాలానికి నిజంగా అన్నీ సర్దుకున్నాయి అన్నాడు తనిష్. శరత్ చంద్ర అందరినీ కూర్చోమని చెప్పి, ఈరోజు మన ఇంట్లో అందరూ కలిసి ఉండటమే నాకు పెద్ద ఆనందం అన్నాడు. అప్పుడే తన్వి కాస్త ముందుకు వచ్చి అందరి వైపు చూసి క్షణం మౌనంగా నిలబడి, మీ అందరికీ ఒక విషయం చెప్పాలి అంది. హాలంతా నిశ్శబ్దం. రిషి కూడా ఆశ్చర్యంగా తన్వి వైపు చూశాడు. తన్వి చిరునవ్వుతో, నేను ప్రెగ్నెంట్ అంది. ఒక్క క్షణం తర్వాత ఇంట్లో అంతా ఆనందపు కేకలు, భానుమతి కళ్ళల్లో కన్నీళ్ళు. నా ఇంట్లో మళ్ళీ చిన్నారి అడుగుల శబ్దాలు వినిపించబోతున్నాయా అంటూ తన్విని కౌగిలించుకుంది. రిషి కళ్ళల్లో మాటల్లో చెప్పలేని ఆనందం. తన్వి చేతిని గట్టిగా పట్టుకుని, నువ్వు నా జీవితంలోకి తిరిగి రావడమే కాదు, మన జీవితానికి కొత్త అర్థం తీసుకొచ్చావు అన్నాడు. ఇక పక్కనే విహారీ నిశ్శబ్దంగా నిలబడ్డాడు. ఆ సమయంలో తలుపు తెరుచుకొని మహి లోపలికి వచ్చింది. విహారీ ఆమెను చూసిన క్షణంలోనే కళ్ళల్లో పశ్చాత్తాపం. మహి ముందుకు వచ్చి, విహారీ, నువ్వు మారావని తెలుసు. నీలో ఇప్పుడు నిజాయితీ ఉంది. నేను మళ్ళీ మన జీవితాన్ని మొదలు పెట్టాలనుకుంటున్నాను అంది.
విహారీ కళ్ళలో కన్నీళ్ళు. ఈ అవకాశాన్ని వృధా చేయను మహి అన్నాడు. అదే సమయంలో అమయ రిషికి కాల్ చేసింది. రిషి ఫోన్ స్క్రీన్ వైపు కొద్దిసేపు నిశ్శబ్దంగా చూస్తూ నిలబడ్డాడు. కాల్ లిఫ్ట్ చేసే బటన్ మీద వేలు పెట్టి మళ్ళీ తీసేశాడు. ఒక్క లోతైన ఊపిరి తీసుకొని లిఫ్ట్ చేశాడు. హలో, అమాయ గొంతు, అలసట, భయం కలిగిన స్వరం. రిషి క్షణం ఆగి నెమ్మదిగా అమాయ అన్నాడు. అవతల వైపు ఒక్కసారి నిశ్శబ్దం. ఆ తర్వాత కాస్త వణుకుతో హలో రిషి, ఐఎమ్ సారీ అంది అమాయ. జరిగిందంతా నేను మర్చిపోలేను అమాయ. ఆ గాయాలు ఇప్పటికీ అలాగే ఉన్నాయి. ఒక్క క్షణం ఆగి, కానీ క్షమించకపోతే ముందుకు వెళ్ళలేను, అదే నిజం. ఫోన్ అవతల అమాయ శ్వాస భారంగా వినిపించింది. నిన్ను నిందించి బాధ పెట్టాను రిషి అని ఆమె గొంతు తెగిపోయింది. రిషి కళ్ళు మూసుకొని, నిన్ను నేను క్షమిస్తున్నానమ్మాయ. నువ్వు నా జీవితంలో ఇక భాగం కాదు, కానీ నా మనసులో ఉన్న ద్వేషాన్ని మాత్రం ఇక్కడితో వదిలేస్తున్నాను అన్నాడు. అవతల వైపు కన్నీళ్ల మధ్య నుంచి మాట వచ్చింది. ధన్యవాదాలు రిషి, ఈ క్షమే నాకు శిక్ష నుంచి విముక్తి అంది అమాయ. రిషి నెమ్మదిగా నీ జీవితాన్ని నువ్వు కొత్తగా మొదలుపెట్టు అన్నాడు. కాల్ కట్ చేశాడు. ఫోన్ స్క్రీన్ బ్లాక్ అయింది. అదే సమయంలో రిషి మనసులో కూడా ఒక బరువు తగ్గినట్టు అయ్యింది. కొన్ని రోజులు గడిచాయి. ఒక సాయంత్రం నయని ఇంటి టెర్రస్ మీద ఆదిత్య నయని చేతిలో ఉంగరం పెట్టి, నా జీవితంలో నిజంగా ఉండాల్సిన వ్యక్తివి నువ్వే, నన్ను పెళ్లి చేసుకుంటావా అన్నాడు. నయని నవ్వుతూ అవును అంది. సంతోషంగా వాళ్ళు ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. కాలం గడిచింది. హాస్పిటల్లో ఆ రోజు ఉదయం రిషి బయట టెన్షన్గా నడుచుకుంటూ ఉంటే డాక్టర్ బయటకి వచ్చి కంగ్రాట్స్, మీకు మగబిడ్డ పుట్టాడు అంది. రిషి కళ్ళలో ఆనందం. తన్వి దగ్గరకు వెళ్ళి చిన్నారి చేతిని పట్టుకొని మన ప్రేమకు ఇది సాక్ష్యం అన్నాడు. తన్వి అలసిన చిరునవ్వుతో అన్ని బాధల తర్వాత ఇది నిజంగా హ్యాపీ ఎండింగ్ అంది. శాన్ ఫ్రాన్సిస్కోలో మొదలైన కథ ఇప్పుడు ఒక చిన్నారి చిరునవ్వుతో వైజాగ్లో పూర్తయింది. ప్రేమ, నమ్మకం, క్షమ, ఇవే ఈ కథకి అసలైన ముగింపు. ప్రేమతో మీ అనుష కృష్ణ మంగుదొడ్డి. ఇదే స్టోరీ లాస్ట్ పార్ట్ కదా. ఈ స్టోరీ మీకు ఎలా అనిపించిందో ఒక్క కామెంట్ పెట్టచ్చు కదా ప్లీజ్. దిస్ ఈజ్ అనుష కృష్ణ signing off. Thank you for watching.